హాయ్ అండి. ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మన ఛానల్ మీరు ఫస్ట్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను ఇక్కడ వచ్చేసి ఈరోజు దోశ వేస్తున్నానండి. నేను దోశలో 3 రకాలు మీకు చూపించాలని నేను ఇక్కడ వేస్తున్నాను. మామూలుగా ప్లెయిన్ దోశ అందరికి తెలుసు. నేను ప్లెయిన్ దోశ ఒకటి వేస్తున్నాను. చూడండి ప్లెయిన్ దోశ ఎంత బాగా కాలిందో. బాగుంటుంది టేస్ట్. దోశలు టిఫిన్ బాగుంటుంది. చట్నీ పల్లి చట్నీ చేసుకుంటే దీనిలోకి సూపర్ ఉంటుంది. తర్వాత ఇంకొక దోశ వేస్తున్నాను, కారం దోశ. మామూలుగా అయితే ఉల్లిగడ్డ కారం వేస్తారు చాలామంది. నేను ఈ దోశ మీద వచ్చేసి నేను ఎల్లిపాయ పొడి వేసుకుంటున్నాను. ఎల్లిపాయ పొడి కూడా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. చూడండి అద్దండి ఎల్లిపాయ పొడి. ఆ పొడి వచ్చేసి నేను కొబ్బరి, ఎల్లిపాయలు, ఉప్పు, కారం మిర్చి పట్టి పెట్టుకున్నాను. మనకు చట్నీ లేకపోయినా ఈ పొడితో తినచ్చు, బాగుంటుంది టేస్ట్. దోశలు అంటే ఇంకా చెప్పబట్టదండి, బాగుంటాయి టేస్ట్ అసలు. నాకు టిఫిన్లలో ఏది ఇష్టం అంటే నేను దోశనే ఎక్కువ తింటాను. ఎక్కడైనా బయటకైనా హోటళ్ళలో అందుకు తినాలంటే నేను దోశనే, ఏది అంతగా ఇష్టపడను. చూడండి ఎంత బాగా ఎర్రగా కాలిందో దోశ. తర్వాత ఇక్కడ వచ్చేసి ఎగ్ దోశ వేస్తున్నాను. గుడ్డు దోశ కూడా బాగుంటుంది. కొంచెం ఆయిల్ వేసుకోవాలి దీంట్లో. ఇంకా తర్వాత గుడ్డులో ఉప్పు కారం వేసుకునే దాంట్లో గిన్నెలు వేసుకొని గుడ్డు కొట్టేసుకుంటున్నాను. చూడండి ఒక గుడ్డు కొట్టేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి. అలాగే మన ఛానల్లో మీరు చూస్తున్నారే కానీ లైక్ కొట్టకుంటున్నారు, లైక్ కొట్టండి ప్లీజ్. చాలా మంది చూస్తున్నారండి, థ్యాంక్స్ అండి చూసినందుకు. అట్నే లైక్ కొడితే కూడా బాగుంటుంది. ఇంకా వచ్చేసి ఎగ్ వేసుకొని ఉప్పు కారంలో బాగా కలుపుకోవాలని కలుపుతున్నాను. ఇక్కడ వచ్చేసి వేసుకుంటున్నాను అంతంగా దోశ మీద అంతా అట్లా అనుకుంటున్నాను. ఒకటేసారి ఉండకుండా ఉప్పు కారం అంతా పట్టుకోవాలి కదా ఎగ్ అల్లని, అట్లా అనుకుంటున్నాను. తర్వాత మనం ఇంకా తిప్పేస్తున్నామండి దోశ. బాగుంటుంది అస్సలు, ఎగ్ దోశ సూపర్ ఉంటుందండి. చూడండి ఎంత బాగా ఎర్రగా కాలిందో. ఒక్క తినేసాలు కడుపు నిండిపోతుంది ఎగ్ దోశ. ఇంకా మిగతావి అంత అనిపించవు కానీ ఈ దోశ తింటే ఒకటి ఎగ్ దోశ కడుపు నిండిపోతుంది. నేను దీంట్లోకి వచ్చేసి పల్లి చట్నీ వేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను మా ఇంటికాడ అక్క ఇంట్లోనే షాప్ పెట్టింది ఫ్యాన్సీ వల్ల. నేను ఎందుకు తీసుకొని పోయినాను అక్కడ రబ్బర్ బ్యాండ్లో ఎండ తీసుకొని పోయి అక్కడ ఇట్లా వీడియో తీసుకున్నాను. అక్క తీసుకుందానంటే తీసుకోండి అని చెప్పింది. అసలు బాగున్నాయండి. అసలు రేటు కూడా చూసి వేసుకుంటే తక్కువ రేటుకి ఇచ్చది అక్క. గాజులు కానీ ప్లక్కర్లు కానీ అన్నీ బాగున్నాయి. అసలు కొత్త కొత్త మోడల్ ఉన్నాయి. చూడండి గాజులు ఎంత బాగున్నాయి అసలు. ఇవైతే జడ పెట్టుకునేటివి. పక్కనే కృష్ణుడు ఉంటే కృష్ణుడు కూడా తీసుకున్నాం.
ఎంత బాగున్నా చూడండి కృష్ణుడు. ఇది జడకు మన జడ, ఇది ఏమంటారండి నాకు తెలియదు దీని పేరు. జడ కుచ్చుళ్ళు పెట్టుకునేది ఇది. రబ్బర్ బ్యాండ్లు అన్నీ ఇట్లా చూడండి, నెక్లెస్లు అన్నీ బాగున్నాయి. అసలు అన్నీ ఇవి లేవనకుండా అన్నీ ఉన్నాయి వాళ్ళ కాడ. చూడండి గాజులు చూడట్టున్నాయా. నేపాల్స్ కూడా బాగున్నాయండి. అసలు ఎంత బాగున్నాయో అసలు. కలర్స్ బాగున్నాయి. ఇక్కడ వచ్చేసి ఇది మనము గోరెంట్లాకు డిజైన్ పెట్టుకునేదండి చేతికి. అది స్టిక్కర్ వస్తుంది, స్టిక్కర్ కనిపించుకొని దాని మీద మనం గోరెంట్లాకు అనుకుంటే డిజైన్ పడుతుంది. బాగున్నాయి చూడండి, ఎన్ని డిజైన్లు ఉన్నాయి చూడండి దీంట్లోనే. తర్వాత స్టిక్కర్లు, ఎన్ని రకాల స్టిక్కర్లు డిజైన్లు ఉన్నాయి అసలు. అబ్బో చాలా ఉన్నాయండి అసలు. బాగా తెచ్చినారు ఐకళ్ళు, డిజైన్లు. నేనైతే ఈ డిజైన్ తీసుకున్నాను. భలే ఉన్నాయి అసలు, డిజైన్ ఉన్నాయి అసలు. అంతే అండి. మన ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.